హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేన్ టెల్స్. ఈరోజు మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో మనం కొత్త యాప్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో అయితే మనం బిట్ కాయిన్ మైన్ చేయొచ్చు. అది కూడా నేను 4 days నుంచి మైన్ చేస్తున్నాను అనమాట. అది నేనైతే విత్డ్రా అయితే సక్సెస్ఫుల్గా పెట్టుకున్నాను. మీకు ఆల్రెడీ అంటే విత్డ్రా పెట్టుకున్న తర్వాత వీడియో చేద్దాం అనేసి సైలెంట్గా ఉన్నా. బట్ విత్డ్రా అయితే సక్సెస్ఫుల్గా పడిపోయింది గాయస్. అందుకే నేను వీడియో చేయాలనుకుంటున్నాను. ఈ యాప్ గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంట్లో విత్డ్రాల్ హిస్టరీ అయితే చూపిస్తుంది. మనం ఇక్కడ చూసామంటే సక్సెస్ఫుల్గా నేను విత్డ్రాల్ అయితే పెట్టుకున్నాను. ఈ అడ్రస్ అనేది చూపిస్తుంది కదా, అది ఎక్కడి నుంచి కాపీ చేసుకున్నాను, ఇంకా ఏ యాప్ నుంచి పెట్టుకున్నాను అయితే మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అందరికీ యూజ్ఫుల్ అవుతుంది. నేనైతే బిట్ కాయిన్ చాలా తక్కువగానే విత్డ్రా పెట్టుకున్నాను. బట్ బిట్ కాయిన్ అనేది రియల్గా మైన్ అవుతుందో లేదో తెలుసుకుందామని అయితే ట్రై చేశాను. నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఈ వీడియో చేయడం జరుగుతుంది విత్ ప్రూఫ్స్తో. నేనైతే బిట్గెట్ అనే యాప్లో బిట్ కాయిన్ అనేది అయితే విత్డ్రా పెట్టుకున్నాను. అయితే ఇక్కడ చూడొచ్చు, బిట్గెట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. నాకైతే విత్ డెసిమల్ పాయింట్స్ ఉండొచ్చు, చాలా తక్కువ అమౌంటే కావచ్చు. నేనైతే సక్సెస్ఫుల్గా అయితే విత్డ్రా పెట్టుకున్నాను. అది మీ అందరి ముందుకు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్గా డిపాజిట్ క్రిప్టో అనేది క్లిక్ చేయగానే ఇక్కడ మనకు తెలిసిన కాయిన్, అందరికీ తెలిసిన కాయిన్ బిట్ కాయిన్ అనేది క్రిప్టోలో చాలా ఇంపార్టెంట్. BTC అని టైప్ చేయగానే ఇక్కడ బిట్ కాయిన్ వస్తుంది. మనం బిట్ కాయిన్ చైన్ సెలెక్ట్ చేసుకోకుండా లైట్నింగ్ నెట్వర్క్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం గైస్. ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్ అయితే లైట్నింగ్ నెట్వర్క్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో నేనైతే లైట్నింగ్ నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఏదైతే యాప్లో మైనింగ్ ఏదైతే చేసానో దాంట్లో అయితే లైట్నింగ్ నెట్వర్క్ కూడా ఆప్షన్ ఉంది. సో నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీంట్లో మాత్రమే మనం తక్కువ అమౌంట్గా విత్డ్రా పెట్టుకోవచ్చు. 0.50 తర్వాత 1 వస్తే మనం విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు గాయస్. అంటే మన ఇండియన్ కరెన్సీలో 7 రూపీస్ అనేసి అర్థం అనమాట. సో నేనైతే 5 zeros టైప్ చేసి 103 నా దగ్గర ఉన్న అమౌంట్ ఇది అనమాట. సో నేనైతే టైప్ చేస్తున్నాను. ఈ జనరేట్ ఇన్వాయిస్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక అడ్రస్ అనేది వస్తుంది అనమాట, వ్యాలెట్ అడ్రస్. సో దాన్ని అయితే నేను కాపీ చేసుకొని నేను ఏదైతే యాప్లో మైన్ చేస్తున్నానో దాంట్లో పేస్ట్ చేయగానే మనకు ఇక్కడ రిసీవ్ అవుతుంది అనమాట. సో నేనైతే కాపీ చేసుకుంటున్నాను, కాపీ ఇన్వాయిస్ ఇన్ఫర్మేషన్ అని. అండ్ నేను ఏ యాప్లో మైన్ చేస్తున్నాను అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను గైస్. మనమైతే ఆ యాప్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ప్రాసెస్ చెప్తాను. విత్డ్రా అని పైన కనిపిస్తుంది కదా, మనకు ఓన్లీ అట్ డెసిమల్ పాయింట్స్ వచ్చిన వెంటనే మీరు విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. బట్ కొంచెం వెయిట్ చేస్తే ఇంకా ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇక్కడ చూసారంటే ఇక్కడ కూడా లైట్నింగ్ ఆప్షన్ అని అయితే ఉంది. సో దీని మీద మనం క్లిక్ చేస్తాం. సేమ్ 2 నెట్వర్కే ఉండాలి ఎప్పుడు కూడా. సో నేను ఇక్కడ స్పీడ్ వ్యాలెట్ అని, జెబిడి వ్యాలెట్ అని అవన్నీ ఉన్నాయి. బట్ నేను అదర్ అంటే బిట్గెట్ వ్యాలెట్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి అదర్ పైన అయితే క్లిక్ చేసి నేను ఇక్కడ ఎంత అమౌంట్ అయితే 0.50 తర్వాత 103 ఇదైతే నేను విత్డ్రా పెట్టుకోవాలనుకుంటున్నాను. అదే శాట్స్లో అయితే 103 శాట్స్ అంటారు అనమాట. ఇక్కడ ఇన్వాయిస్ అని ఉంది కదా, అక్కడ మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్ని అడ్రస్ని అయితే కాపీ చేసి పేస్ట్ చేసుకుని విత్డ్రా మీద అయితే క్లిక్ చేయాలి. విత్డ్రా అని ఇక్కడ ఉంది కదా, విత్డ్రా మీద అయితే క్లిక్ చేయగానే మనకైతే వెంటనే నాకైతే ఎంతసేపులో పడిందంటే ఇక్కడ మీరు చూసారంటే హిస్టరీలో నాకైతే జస్ట్ 3 మినిట్స్ అయితే తీసుకునింది గాయస్ విత్డ్రాకి. 3 minutesలో నా 7 రూపీస్ అనేది, అదే 0.00000103 అనేది నాకు విత్డ్రా అయితే పడిపోయింది. ఇంకా టైమింగ్ కూడా చూడొచ్చు, 28కి నేను 8 hours 28 minutes పెడితే 8 hours 31 కన్నా పడిపోయింది అనమాట. సో మీరు ఇక్కడ నా పోర్ట్ఫోలియోలో నా పోర్ట్ఫోలియోలో అయితే బిట్ కాయిన్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. బిట్ కాయిన్ అనేది సక్సెస్ఫుల్గా నా పోర్ట్ఫోలియోలోకి నా వాలెట్లోకి అయితే బిట్గెట్ యాప్లోకి అయితే వచ్చేసింది అనమాట. అది ఇండియన్ INR రూపీస్లో మీరు ఇక్కడ చిన్నగా చూపిస్తాం కదా కింద 7 రూపీస్ 23 పైస్ అనేసి 7 రూపీసే కావచ్చు. బట్ ప్రూఫ్ కోసం అయితే నేనైతే విత్డ్రా పెట్టుకున్నాను. మనం ఇక్కడ ట్రేడ్ కావాలంటే ట్రేడ్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ మీ దగ్గర బిట్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఇక్కడ బై అండ్ సెల్లింగ్ ట్రేడింగ్ అలా చేయొచ్చు. ఆర్ సెల్ చేసి మీరు బిట్ కాయిన్ అమౌంట్ రూపంలో విత్డ్రా పెట్టుకోవాలనుకుంటే అది ఇంకో యాప్ ద్వారా చేయాలి. అది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకో వీడియోలో. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు సెల్ వాల్యూ అనేది టైప్ చేయగానే మనకి ఇక్కడ బిట్ కాయిన్ అనేది సక్సెస్ఫుల్గా మనకి డిపాజిట్ అయిపోయిందనమాట. USDTలో కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఇండియన్ INRలో కూడా వేరే యాప్ ద్వారా కన్వర్ట్ చేసుకొని మీరు విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ అయితే 7 రూపీస్ 0.50 తర్వాత
103 బిట్ కాయిన్ అయితే నా దగ్గర ప్రజెంట్ ఉంది గాయస్. మీరు కూడా ఈ యాప్ యూజ్ చేయండి. నేను ఏదైతే మైన్ చేశానో అది మీ అందరికీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదైతే చాలా అంటే జెన్యున్గా బిట్ కాయిన్ అనేది మైన్ చేస్తుంది. చాలా వైడ్ యూజర్స్ కూడా ఉన్నారు దానికి, చాలా లాట్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు ల్యాక్స్లో. సో మీరు కూడా ఫ్రీ సోర్స్ని అయితే యూజ్ చేసుకుంటారనేసి నేను ఆశిస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్రెడీ యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థ్యాంక్ యూ.